జనగామ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా జనగామ జిల్లాను ప్రభుత్వం రద్దు చేస్తుందంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. దీనిపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో జిల్లాల ఏర్పాటు కోసం తాము పోరాటం చేశామని, అప్పుడు ఎమ్మెల్సీగా ఉండి సహకరించని పల్లా ఇప్పుడు లేనిపోని అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ఈ జిల్లాకు ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? ఇది కేవలం పొలిటికల్ గా చేయడానికి వస్తున్నారా? మీరు ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేయడానికి వస్తున్నారా? మీరు చేసే కన్ఫ్యూజన్ జనగామ జిల్లా ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయరని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఈ కుట్రలను, మీ కుట్రలు ఏదైతే ఉన్నాయో పొలిటికల్ గా ఏదో ఒక ఎలక్షన్, ప్రతి ఎలక్షన్ కి ముందు మీరు పైసలు పంచడమే కాకుండా, పైసలతో రాజకీయం చేయడమే కాకుండా ప్రజలను బ్లాక్మెయిల్ చేయని ఏదన్నా రిలీజ్ చేయలేదు. కానీ ఎవరినో ఏదో మాట విని మళ్ళా మాత్రం జనగాం అని అంటున్నారు. జనగాంకి ఎలాంటి దోకా లేదు. జనగాంని టచ్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఉద్యమం మళ్ళీ కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి తెలియజేసినాం. జనగాంను మాత్రం ఎవరు కూడా ముట్టుకోరు. దయచేసి జనగాం ప్రజలందరికీ నేను కోరుతున్నాను, జనగాం ఇంకా కూడా డెవలప్ చేయడానికి, ఇంకా పెద్దగా చేయడానికే ప్రయత్నం చేస్తారు కానీ జిల్లాను మాత్రం తీసివేయరు. కడియం శ్రీహరి గారు ఏ రోజు కూడా ఎక్కడ కూడా మీడియా పరంగా